మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. భారత్తో జరగబోయే 5 టెస్టుల సిరీస్ను ఇంగ్లాండ్ జట్టు అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోంది. ఒకవైపు టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్లో బిజీగా ఉండగా, మరోవైపు ఇంగ్లాండ్ ఇప్పటికే వ్యూహాలను రచిస్తూ సిరీస్లో గెలవాలన్న దృఢ సంకల్పంతో సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తమ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకునేందుకు ప్రముఖ న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీని బౌలింగ్ కన్సల్టెంట్గా తీసుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. మొదట అండర్సన్ను తీసుకోవాలనుకున్నారు, కానీ అండర్సన్ లంకాషైర్ తరపున అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో భారత్ టెస్ట్ సిరీస్కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఇంగ్లాండ్ టీం సౌత్ పైన దృష్టి సారించింది. సౌతీ గత ఏడాది నవంబర్ 15న రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008లో అరంగేట్రం చేసిన ఈ కివీస్ పేసర్ 107 టెస్టుల్లో 391 వికెట్లు తీసి న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. అతని అనుభవం, టెక్నికల్ నైపుణ్యం ఇంగ్లాండ్ యువ బౌలర్లకు దోహదపడే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తన 2025 నుంచి 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ను ఈ సిరీస్తో ప్రారంభించనుంది. జూన్ 20వ తేదీన లీడ్స్లోని హిడ్డింగ్లే మైదానంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. మిగిలిన టెస్టులు ఎడ్జ్ బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ఓవల్ వేదికలపైన నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. భారత్ చివరిగా 2021-22లో ఇంగ్లాండ్ పర్యటన చేసినప్పుడు సిరీస్ 2-2తో ముగిసింది. ఈసారి ఆ అడ్డంకులను ఛేదించి విజయం సాధించాలనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ ముందడుగు వేస్తోంది. ఈ సిరీస్ భారత్కు గట్టి సవాలే కానుంది. ముఖ్యంగా ఐపీఎల్ తర్వాత ఆటగాళ్ల ఫిట్నెస్, రెడీనెస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరోవైపు ఇంగ్లాండ్ ఇప్పటికే అనుభవజ్ఞుల సహకారంతో హోమ్ పిచ్ పైన భారత్ను దెబ్బతీసేందుకు సిద్ధమవుతోంది.